అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ ది హోమ్లీ డైరీస్. ఇవాల్టి వీడియోలో స్వయంభూగా వెలిసినటువంటి విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం అయినవిల్లి గురించి, ఆలయ చరిత్ర గురించి పూర్తి వివరాలు, అలాగే ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అన్ని విషయాలు కూడా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. స్వయంభూ గణపతి క్షేత్రాల్లో ఈ అయినవిల్లి ఒకటి. కృతయుగం నుండే నెలకొని ఉన్నట్లుగా చెప్పబడుతున్నది. ఈ స్వయంభూ గణపతి అత్యంత మహిమాన్వితుడు. పవిత్ర కోనసీమలో అయినవిల్లి గ్రామంలో స్వయంభూగా నెలకొని ఉన్నది శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం. ఇక స్థల పురాణం విషయానికొస్తే ఇతిహాసం ప్రకారం 2 కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు. స్వయంభూ వినాయక క్షేత్రాల్లో ఇది మొదటిది అని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తారు. రెండవ కథ ప్రకారం వ్యాస మహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభ సమయంలో ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించారని, ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యారని చెబుతారు. ఈ గుడి అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయినవిల్లి గ్రామంలో వెలిసి ఉన్న సిద్ధి వినాయక స్వామివారి గురించి తెలియని వారు ఉండరు. ఈ వినాయకుణ్ణి భక్తిగా తలుచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ అయినవిల్లి గణపతికి గరిక పూజలన్నా, కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు, కొబ్బరికాయ మొక్కులకు పెట్టిన పేరయింది. ఏటా ఇక్కడ వచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు 20 లక్షలు దాటే ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు. సువిశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రాకారంతో విరాజిల్లుతూ ఈ దేవాలయం ఉంటుంది. ఈ ఆలయానికి 2 గోపురాలు ఉంటాయి. ఇక్కడ విఘ్నేశ్వర స్వామివారు దక్షిణాభిముఖుడై ఉంటారు. సాధారణంగా ప్రతి దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. అయితే అయినవిల్లిలో వినాయకుడు ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండడం విశేషం. అంతేకాకుండా ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారంతో నిర్మించిన ఇళ్లకు ఎటువంటి విఘ్నాలు కలుగవని, గృహాలు సమృద్ధికరంగా ఉంటాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. దక్షిణాంధ్రాలో కాణిపాకం ప్రసిద్ధి చెందినట్లు ఉత్తరాంధ్రాలో అయినవిల్లి ప్రసిద్ధి చెందింది. కృతయుగం నుండే ఈ గుడి ఉందని చెప్పబడుతున్నది. అయినవిల్లిలో సిద్ధి వినాయకుడు స్వయంభూడు. ఈయన కాణిపాకం వినాయకుడి కంటే ముందు ఇక్కడే కొలువై ఉన్నాడని చెబుతారు. అసలు కాణిపాకం పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధి వినాయకుడే కారణమని స్థల పురాణం కూడా చెబుతోంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వామి ఆలయం కూడా ఉంది. అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారి ఆలయం కూడా ఉంది. స్వామివారు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఈ ప్రాంగణంలోనే శివుడు, అన్నపూర్ణాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. అన్నపూర్ణాదేవి నిత్యం కళకళలాడుతూ భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ఉంటుంది. ఇంకా కాలభైరవ స్వామివారి ఉపాలయం కూడా ఉంది. శివకేశవులకు తారతమ్యాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు. ఇక్కడ నిత్యం లక్ష్మీ గణపతి హోమం చాలా ఏళ్లగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో స్వామివారికి పెన్నలతో అభిషేకం చేయించి వాటిని విద్యార్థులకు అందజేస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు స్వామివారికి కొబ్బరికాయలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. భక్తులు ఇక్కడకు వచ్చి కోరిన కోరికలు తీరిన వెంటనే మరలా మొక్కుబడులు తీర్చుకోవడం విశేషం. దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, ప్రముఖులు నిత్యం స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయినవిల్లి సిద్ధి వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తే కోరిన కోరికలతో పాటు బుద్ధి వికసిస్తుంది అని విశ్వసిస్తారు. ఈ టెంపుల్లో నిత్యాన్నదానానికి విరాళాలు కూడా ఇవ్వచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. టెంపుల్లో ఫుడ్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ టెంపుల్కి వస్తే ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళండి. చాలా నీట్గా, హైజీన్గా కూడా మెయింటైన్ చేస్తారు. అరిటాకుల్లో కొసరు వడ్డిస్తూ భోజనం కూడా చాలా బాగా పెడతారు. ఈ టెంపుల్ కాకినాడ నుండి 72 కిలోమీటర్లు, అమలాపురం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు దూర ప్రాంతాల నుండి వచ్చేవారు అయితే కనుక సమీపంలో అమలాపురం, రావులపాలెం, రాజమండ్రి, కాకినాడలో వసతిని పొందొచ్చు. సిద్ధి వినాయకుడు తన కృపా కటాక్షాలతో భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ ప్రతి సంవత్సరం నిరూపిస్తూనే ఉన్నాడు. మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శించి మీరు కోరిన కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాము. ఆ సిద్ధి వినాయక స్వామివారి కరుణా కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.